ప్రభు నందు ప్రియులరా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం. రాబోతున్నటువంటి రక్షకుడైన మెషియాకు సంబంధించినటువంటి ప్రవచనాలు. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయనను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములనియో, యెహోవా నాటిన చెట్లనియో వారికి పేరు పెట్టబడును. ద అనాయింటెడ్ వన్ బ్రింగింగ్ గుడ్ న్యూస్ అండ్ హీలింగ్ అండ్ ఫ్రీడమ్. దేవుని అభిషక్తుడు రాబోతున్నాడు. ప్రజల్ని రక్షించేదానికి, వారిని స్వస్థపరిచేదానికి, వారికి విడుదల ఇచ్చేదానికి. యెషయా 11వ అధ్యాయంలో 2వ వాక్యంలో కూడా యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగా ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగా ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. అనేకులు మారు మనసు పొందుతూ తమ పాపములు ఒప్పుకుంటూ బాప్తిసమిచ్చి యోహాను దగ్గర బాప్తిసం పొందుతున్న రోజుల్లో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ సమయంలో యోహాను చేత బాప్తిసం పొందడానికి యేసు గలిలయ ప్రాంతం నుండి యోర్దానుకు వచ్చాడు. యోహాను ఆశ్చర్యపడి, నేను నీ దగ్గర వాస్తవంగా బాప్తిసం పొందాలి, నేను నీకు బాప్తిసం ఇవ్వటం ఏంటి అని నివారింప చూసిన, నీతి నిమిత్తం దీన్ని కొనసాగించమని చెబుతూ బాప్తిసం ఇచ్చే యోహాను ద్వారా యేసుక్రీస్తు ప్రభు బాప్తిసం పొందాడు. అప్పుడు ప్రజలందరూ చూస్తుండగా జరిగిన అద్భుతం, ఆకాశం తెరవబడటం, ఆత్మ పావురం వల్ల దిగి రావటం, ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి రావటం. కొన్ని సంఘములలో కొంతమంది విశ్వాసులు రక్షణ పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించారు. మారు మనసు పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్ముడు ఉంటాడు, వారిలో పనిచేస్తుంటాడని వారి అభిప్రాయం. పరిశుద్ధాత్మతోనే పుట్టినటువంటి క్రీస్తు పైనుండి పరిశుద్ధాత్మ అతని పైకి దిగిరావడం ఏంటి? అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 38వ వాక్యంలో, అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించనును అనే మాట. దేవుడు ఆయనకు తోడై ఉన్నాడట, గనుక ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరుస్తూ ఉన్నాడట. కోరహు కుమారులు 45వ కీర్తనలో ఇలాగ అంటున్నారు, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే నీ చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నేను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఇలాగన క్రీస్తు దేవుని అభిషేక్తుడు అని చెప్పేదానికి అనేక ప్రవక్తల ప్రవచనాలు, అపోస్తుల సాక్ష్యాన్ని మనం చూస్తాం. యెషయా ఇచ్చిన ప్రవచన నెరవేర్పుగా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రింబలు ఉపవాసం ఉండి తాను సిద్ధపడి ప్రార్థించి తన పరిచర్యను ప్రారంభించినప్పుడు 17వ వాక్యం అంటుంది, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. అలాగే మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వాక్యంలోనూ, లూకా సువార్త 7:22లోనూ, తన యొద్దకు తన బోధలు వినేందుకు వచ్చిన వారి పట్ల కనికరంతో కదిలించబడి వారిలో అనేకులు రోగులైన వారిని ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. 147వ కీర్తనలో చెప్పబడినట్టుగా గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడని. కేవలం భౌతిక సంబంధమైనటువంటి స్వస్థతే కాదు, అంతకు మించి అసలు యెషయా 61వ అధ్యాయం చెప్పేటువంటి ఆ వాక్యపు సారాంశమే ప్రజలకు తాను ఇవ్వబోతున్నటువంటి రక్షణ. చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి, ప్రభు యొక్క హితవత్సరం ప్రకటించబడటం. లేవియాకాండం 25వ అధ్యాయంలో ప్రభు యొక్క హితవత్సరం లేదా సునాదము, దీన్ని మనం జూబిలీ ఇయర్ అని కూడా అంటాం. దేవుడు 6 దినాలు కష్టపడి సృష్టి యావత్తును ఆయన కలగజేసి 7వ దినాన విశ్రాంతి దినంగా ప్రకటించాడు, పరిశుద్ధపరిచాడు. ఆ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నది ఆజ్ఞ కూడా. అలాగే 6 సంవత్సరాలు తన ప్రజలు తమ పొలములలో పనిచేయాలి, పంటను పండించాలి. అయితే 7వ సంవత్సరం ఆ భూమికి విశ్రాంతినివ్వాలి. ఇది దేవుడు పెట్టినటువంటి కట్టడ.
అలాంటి సంవత్సరాలు 7 దాటిన తర్వాత, అనగా 7 × 7 49 సంవత్సరాల తర్వాత వచ్చే 7వ సంవత్సరాన్ని సునాదము అన్నారు. ఇయర్ ఆఫ్ జూబిలీ అన్నారు. ఆ సంవత్సరంలో 7వ నెల 10వ నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలెను. ప్రాయచిత్తార్థ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలెను. మీ దేశ నివాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా ఉంటుంది. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను. ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. పాత నిబంధన గ్రంథమంతా కొత్త నిబంధన యొక్క ఛాయ. అలాగే క్రొత్త నిబంధన అంతా పాత నిబంధన యొక్క నెరవేర్పు. బందీ గృహాల్లో ఉన్నవారు, చెరలో ఉన్నవారు, రుణస్థులు, అపరాధములు చేసిన వారు విడుదల పొందేదానికి దేవుడు సిద్ధపరిచినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి లిబర్టీ బెల్ శృంగనాదం వినబడినప్పుడు ఈ 7వ సంవత్సరము అందరి పాపములు క్షమించబడతాయి, అందరి రుణములు కొట్టివేయబడతాయి, చెరసాలు తెరవబడతాయి, బానిసలుగా ఉన్నవారు విడుదల పొందుతారు. ప్రతి ఒక్కడు తన కుటుంబాన్ని చేరుతాడు, తన స్వాస్థాన్ని తిరిగి పొందుతాడు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 18-19 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు యెషయా గ్రంథాన్ని చదివినప్పుడు ప్రజలు వింటుండగా ఇది మీ వినికిడిలో నెరవేర్చబడింది అని చెప్పాడు. ఆ రోజుల్లో ఈ కట్టడ ప్రకారము ప్రజలు విడుదల పొందేదానికి ఓ 7 సంవత్సరములు వాళ్ళు ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక అద్భుతకరమైన విషయం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతూ 2వ పత్రిక 3వ అధ్యాయంలో 17వ వాక్యంలో ప్రభువే ఆత్మ అంటున్నాడు. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. యెషయా ఇచ్చినటువంటి ఈ ప్రవచనాన్ని యేసుక్రీస్తు ప్రభు చదివి ఇది నెరవేర్చబడ్డానికే నేను వచ్చాను, అది ఇప్పుడు నెరవేర్చబడుతుంది అన్నాడే. ఆ లిబర్టీ బెల్ ఇప్పుడు ఆయనే. ఇప్పుడు మనం ఒక సంవత్సరమో ఒక మాసమో ఎదురు చూడని అవసరం లేదు. ప్రభువే ఆత్మ. ఆ ప్రభు ఎక్కడున్నాడో అక్కడ ప్రజలకు విడుదల కలుగుతోంది. ఇదిగో దుఃఖాక్రాంతులను ఓదార్చడానికి, దుఃఖిస్తున్న వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయటానికి, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రములను వారికి ఇచ్చుటకు, వారికి ఉన్న వాస్తవ స్థితిని కప్పుతూ ఇవి పైన వేయబడుతున్నవి కాదు, వారి స్థితిగతులను మార్చడానికి ఆయనకు మాత్రమే సాధ్యం. అందుకే నేను ఎప్పుడు చెబుతానో, రక్షణ అనేది కేవలం పాపక్షమాపణ మాత్రమే కాదు. ఇదిగో యెషయా 61:3 వచనాలు చెప్పబడినట్టుగా అన్నిటిలో రక్షణ. మనకు రక్షణ వస్తువులను ధరింపచేసినటువంటి దేవునికి స్తోత్రము, ఘనత, మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.